హీరో మే నేను దాకా మాట్లాడి పెట్టే ఎవరితో మాట్లాడను నోట్ కూర్చుంటా చెప్పిందే ఇప్పిస్తుంటా అంతే అంతే నేను మావాడిని అడుగుతా మీ వాడు కాదు నువ్వు అడిగినా ఇదే కంపెనీ వాళ్ళకి చెప్పి ఇదే కంపెనీ ఇంకేం చెప్తా నేను కూడా అంతే జస్ట్ ఒకసారి అలా ఒక మాట చెప్తున్నా పెళ్లి చూపి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు హంటర్స్ లైవ్ యూట్యూబ్ ఛానల్కి. అదేవిధంగా మనం యూట్యూబ్ ఛానల్లో హంటింగ్ ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకున్నాం కదా. మా బావగారు వెంకటేష్ గారి సలహా మేరకు ఈ రోజున హైదరాబాద్ మహానగరంలో ఉన్నాము. ఎందుకంటే మాకు హంటింగ్ చేయడానికి, అదేవిధంగా మా బావగారు ఏదో హంటింగ్ చేయడానికి హ్యాంగర్స్ ఉంటాయి కదా, గాలం అంటారు, ఆ గాలాలు తీసుకోవడానికి హైదరాబాద్ రావడం జరిగింది. ఈ హైదరాబాద్ మహానగరంలో మాకు ఇక్కడ ఏం ఐడియా లేదు కాబట్టి మేము ఈ లోకల్ బాయ్ పవన్ని తోడు తీసుకొని మేము ఈరోజు షాప్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి. మేము ఇది ఓన్లీ గాలం కొనడానికే హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ ఏమేమి ఉంటాయో చూసి మీకు కూడా చూపిస్తాము. అదేవిధంగా పర్చేజ్ కూడా చేయబోతున్నాం. మాతో పాటు మా సాయిబాబు కూడా రావడం జరిగింది. జర్నీ ఎలా జరిగిందో కూడా వీడియో వస్తుంది, చూడాలి. ఏముంది, మాది భద్రాద్రి కొత్తగూడెం. అక్కడ నుంచి మనుగురు ఎక్స్ప్రెస్ ఎక్కాం. నైట్ పొద్దున్న 3:30-4 దిగాం. ఇప్పుడు పవన్ దగ్గరికి రావడం జరిగింది. పవన్ మమ్మల్ని గైడ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చూపిస్తాం, ఇప్పుడు వెళ్తున్నాం, చూపిస్తాం. జర్నీ కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మా కోసం ఆటో ఉంది అక్కడ. ఆటో బుక్ చేశారు మా వాళ్ళు. ఈ వర్షానికి మేము గొడుగులు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే బాబు, ఇక్కడ అడ్రస్ ఎక్కడ? మలక్పేట అంటున్నారు ఆయన, అదేనా? మలక్పేటనా? హాయ్ ఎవ్రీవన్, ఇక్కడికి మొత్తానికి అనుకున్న చోటికి వచ్చేసాము, షాప్ దగ్గరికి వచ్చేసాము. కానీ ఇక్కడ ఈ షాప్ దగ్గరికి వచ్చేసరికి మాకు ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అయింది. ఆటో మేము బుక్ చేసుకున్న ఆటో ఇక్కడ ఈ ఏరియాలో దింపేసి వెళ్ళిపోయాడు. హెవీ రైను. మాకు ఇక్కడ మేము అనుకున్న అడ్రస్ అది హంటింగ్ హాబీ అనే షాప్ కోసం చాలా ట్రై చేసాం, ఎక్కడ దొరకలేదు. మా తర్వాతకి మా పవన్ ఆ పైకి వెళ్ళి ఆ 3 స్టేర్లో ఉందని ఎతికాడు. కనీసం అక్కడ బోర్డు కూడా లేదు. హంటింగ్ హాబీ షాప్ కోసం చాలా ట్రై చేసాం, బట్ ఇప్పుడు దొరికింది. ఆ పైకి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సాయిబాబు ఒకసారి రా, గొడుగుతో వెళ్ళి. ఇది ఈ బిల్డింగ్ అనమాట మనం వెళ్ళాల్సిందే. పైకి ఈ బిల్డింగ్ మనకేం బయట అస్సలు బోర్డు తెలియలేదు. చాలాసేపు నిల్చున్న తర్వాత ఇక్కడికని తెలిసింది. ఇది ఈ బిల్డింగ్ క్లోజ్డ్ బిల్డింగ్లో పెట్టారు వీళ్ళు. 3rd ఫ్లోర్ అంట. ఇక్కడ ఏదో పెట్టారు, హెచ్ హంటింగ్ హాబీ అని పెట్టారు. మరి ఇక్కడ ఈ సందులో హంటింగ్ హాబీ. ఓకే, మొత్తానికి సాధించాం. వచ్చింది సాయిబాబు. హంటింగ్ హాబీ. అదే ఫిషింగ్ గాలం కొనడానికి వెళ్తున్నాం. హీరో మే నేను దాకా మాట్లాడి పెట్టే ఎవరితో మాట్లాడను నోట్ కూర్చుంటా చెప్పిందే ఇప్పిస్తుంటా అంతే అంతే నేను మావాడిని అడుగుతా. మీ వాడు కాదు నువ్వు అడిగినా ఇదే కంపెనీ వాళ్ళకి చెప్పి ఇదే కంపెనీ ఇంకేం చెప్తా నేను కూడా. అంతే జస్ట్ ఒకసారి అలా ఒక మాట చెప్తున్నా పెళ్లి చూపి. మనకి కాంబో సెట్ ఉందంట. ఇది ఎలా పడుతుంది? రెయిన్బో ఇది చూసుకోండి, చదువుకోండి. ఇది ఎంత చూసుకోండి, రేట్ రాదు. దీని మీదే ఉందా? 1700 స్టిక్. మళ్ళీ మషిన్ వేరు, దారం వేరు, మళ్ళీ అన్నీ అవుతుంది మీద. నువ్వు బిగినర్ ఇచ్చా? బిగినర్ బిగినర్ పనికి వస్తుందా? పనికిరాదా?
తెలియదు మనకు తెలియదు తెలియదు నేర్చుకోవాలి ఇప్పుడు నీ దగ్గర యూట్యూబ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర మరి నేర్చుకోవాలి. ఓకే ఓకే అది తీసుకుందాం మరి ప్రజెంట్ అయితే అది కాంబో. ఇంకేమేమి కావాలంటే ఏమైనా ఐడియా ఉందా ఏమేమి కావాలనేది? మళ్ళీ ఏ మషిన్ కావాలి దీనికి చెప్పాలి చూడాలి. ఇంకా ఇప్పుడు నీకు అంత నీకు ఇంకేమన్నా కావాలనికి యాక్సెసరీస్ ఉన్నాయి చాలా. అవి ముళ్ళులు బెండ్లు ఎత్తు కప్పలు. ఓకే బరువుంది కొంచెం ఎత్తుగా అయ్యా బాబు నీకు అదుపు చూపిస్తారు. ఎత్తుగా ఎత్తుగా కాంపలోనా అదే స్టిక్ మిషను వైరు. ఓకే ఓకేనా? ఓకే చూసుకో ఏమైందా ఏం కాలే. ఓకే ఓకే ఇందులో మనకి ఏమేమి వస్తాయి ఇప్పుడు? ఇది స్టిక్ లైను మెషిన్ వస్తుంది. ఓకే ఓకే ఇంకా నీకు ఇంకేమైనా కావాలా? ఫ్రాక్స్ ఉన్నాయా? ఫ్రాక్స్ అదే ఎక్స్ట్రా అటు ఉన్నాయా? ఓకే ఓకే ఇది కాంబో నీకు 2000 కాంబో సెట్. ఇంకా మిగతా అన్ని మనం ఎక్స్ట్రా మనకి ఏం కావాలో అది చూసుకోవడం. ఇంకేం కావాలి? నాయుడు ఫస్ట్ ఒకటి ఉంటుంది. ఓకే ఇది మూడు ఉక్కులు అంటారు. దీన్ని 3 ఉక్కులు అంటారు. ఓకే అది ఒకటి తీసుకో. ఇది పీటర్ ఒకటి తీసుకో. ఇది పీటర్ ఏం చేస్తావంటే దీన్ని ముద్ద పెట్టి అన్నం ముద్ద పెట్టుకొని ఇక్కడ గాల్లో కట్టుకో. 2 ఉక్కులు ఉంటాయి. 2 ఉక్కులు ఉన్నాయి. ఉట్టి టచ్చింగే. ఓకే టచింగ్ చేయటం ఇది. ఇంకా చెప్పు నువ్వే 04 చెప్తున్నాగా. ఇప్పుడు నీకు పట్టుకుంటా ఇదేమంటా చేప పట్టుకుంటా టాటంగి అదే సంచి ఏమంటారు అన్న? క్లిప్పర్ ఉందా? అన్నీ ఉన్నాయి మన దగ్గర. మనం వేస్తుంటాం. ఓకే జారడం పగులుతూ ఉంటుంది. కదులుతుండే లేచిపోయేది. ఇప్పుడు మన బిల్డింగ్ ఇప్పుడు పెయింట్ పాపది ఎట్లా లేచిపోయేది, ఇది కూడా లేచిపోయేది. ఓహో మీరు రైటా లెఫ్టా? రైట్ ఏమన్నాడు. हेलो जी पहले इनको भी खाने दो उसके बाद दे दे टैक्सी 35 నెంబర్ దాని వేస్తున్నాడు కానీ ఇది 32 కిలోలు 22 కిలోలు లేపుతుంది. ఓకే ఓకేనా? ఓకే అది మషిన్ కాదు కదా దిखारे హోటల్ లవర్ కూతురు మా ఊరు లవరు. చిన్నప్పుడు లవరు ఇప్పుడు కాదు. డీసీకి వెళ్ళా నాకు తెలియదు. అమ్మాయి ఏందమ్మాయి కూర్చున్నా అన్న. అమ్మాయి మా కోడలు కనిపించలేదు అన్న. కోడలు తెలీదా? ఉంది కదా అల్లుడు అన్న. నేను మీ అబ్బాయి కదండి. మా అబ్బాయి మా కొడుకే అవుతాడు. నా కొడుకు ఏం చెప్పే పేరు